ఎందుకు చెప్పారు అని అడిగినప్పుడు క్లైమాక్స్ చూపించి తర్వాత వాటితో మాట్లాడండి. నచ్చితే ఒకళ్ళే చెప్పండి, నచ్చకపోతే 1000 మంది చెప్పండి. చెప్తే నేను అమౌంట్ త్రిబుల్ అమౌంట్ రిఫండ్ ఇస్తా. అది ఎన్టీఆర్ ఆ రోజు అన్నాడు, అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ అన్నది నేను ఎగరేసి చెప్తున్నాను సినిమా చూడండి అని. ఎగరేసి పెట్టి ఇదిగో ఎగరేసి చెప్తున్నాం. నందమూరి ఫ్యాన్స్కే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. అది జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. కానీ షర్ట్ వేసుకొని వచ్చింటే కాలు రగ్గేసేవన్నా. అది ఎన్టీఆర్ చెప్పినట్టు లాస్ట్ 20 నిమిషాలు మాత్రం సినిమా ర్యాంపు. అది ఒక తల్లికి ఒక కొడుకు మధ్యలో ఉన్న సినిమా. అది ఇలా ఉంటుంది. ఇలాంటి సినిమాలు నందమూరి వాళ్ళు తప్ప ఇంకెవ్వరిది లేదు. ఇది మాత్రం ఒకటే మాట, ఇది నందమూరి వాళ్ళ తప్ప ఇంకెవ్వరిది లేరు. సూపర్ అన్న, మామూలు లేదు. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కానీ, ఫైటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అసలు క్లైమాక్స్ అయితే అసలుకి వేరే లెవెల్. కే రాంప్ సినిమా అంటే ఇదన్నా. కెమెరా చాలా బాగుంది, ఫైట్ చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ చింటి పారుతుంది. మెయిన్ థింగ్ బీజిఎం చిత్తకూడసారు. జై ఎన్టీఆర్. నిజం చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారికి ఎంత బీజిఎం ఇస్తారో అంత బీజిఎం ఇచ్చారు సినిమా. చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం చిత్తకూడసారు. కెమెరా చాలా బాగుంది. సూపర్ 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 సూపర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ కొడుకు ఒక తల్లిని ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, కాలర్ ఎత్తుకొని దేవరా సినిమాకి ఎట్లా అయితే కాలర్ ఎత్తుకొని సినిమా చూడొచ్చని ఎన్టీఆర్ గారు చెప్పారో, సేమ్ ఇదే సినిమాని కాలర్ ఎత్తుకొని కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్కరు ఒక తల్లిని ఒక కొడుకు ప్రేమించే ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. కాలర్ కళ్యాణ్ రామ్ గారు ఎత్తారా? ఖచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ ఎత్తుకుంటారు. బ్యాక్ టు బ్యాక్ దేవరా తర్వాత నందమూరి ఫ్యాన్స్కి బ్యాక్ టు బ్యాక్ ఫుల్ మీల్స్ లాగా ఈ సంవత్సరం సమ్మర్ మీల్స్ వచ్చింది. అసలు అతను ఒకడే వింటేజ్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా తీయాలి. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ మెయిన్గా బీజిఎం బాగా ప్లేస్ అయింది. క్లైమాక్స్ ఒక్కటి చాలన్న, క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్టెడ్, మీరు ఖచ్చితంగా చూడవచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉన్నారన్న. లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మట్టికి చాలా అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ గారు అయితే మట్టికి. అండ్ విజయశాంతి గారు యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నారన్న. నిజంగా ఒక హీరో లాస్ట్లో క్లైమాక్స్ చూస్తే మట్టికి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు లాస్ట్ 20 నిమిషాల మట్టికి చాలా అద్భుతంగా చిత్రీకరించారన్న. ఫైట్ మాస్టర్స్ కానీ, బీజిఎం కానీ సినిమాకి నెక్స్ట్ లెవెల్లో ఊపిరిపోతుందని చెప్పుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే విజయశాంతి గారి పెర్ఫార్మెన్సు, కళ్యాణ్ అన్న పెర్ఫార్మెన్సు మహా అద్భుతంగా ఉన్నది. బీజిఎం కూడా చాలా బాగున్నది, నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. నిజంగా చెప్తున్నాను, ఈ సంవత్సరం కాలర్ ఎగరేసి చెప్తున్నాను, నందమూరి నామ సంవత్సరం. కాలర్ ఎగరేసి నందమూరి అభిమానిగా చెప్తున్నాను. రాబోయే అఖండ కానీ, రాబోయే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కానీ, ఇప్పుడున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కానీ, 3 సినిమాలతోని ఈ 2025 నందమూరి నామ సంవత్సరం. జై ఎన్టీఆర్, జై నందమూరి, జై కళ్యాణ్ అన్న. ఇండియన్ హిస్టరీలో అలాంటి క్లైమాక్స్ అయితే రాలేదు. చాలా షాకింగ్ ఉంది, చాలా బాగుంది, ఓవరాల్గా చాలా బాగుంది. చాలా బాగుంది. ఆయన ప్రతి షాట్ కూడా చాలా స్టైలిష్గా చూపించారు. డైరెక్ట్ మొత్తం క్రెడిట్ మొత్తం డైరెక్ట్ కావచ్చు, చాలా బాగా చూపించారు. విజయశాంతి గారు అయినా సరే, కళ్యాణ్ రామ్ అయినా సరే చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేస్తారు. చాలా మంచి పక్కా మాస్ కమర్షియల్ సినిమా చూసిన ఫీల్ అయితే వచ్చింది. ఇందులో మదర్ సెంటిమెంట్ కానీ పటాస్లో ఉండే ఫాదర్ సెంటిమెంట్ కానీ ఇందులో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక 50 minutes ఒక మదర్ సెంటిమెంట్ సీన్ అయితే అవుతుంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్లో కొంచెం బీజిఎం కొంచెం రొటీన్ అనిపించింది. కానీ ఓవరాల్గా బాగుంది. ఓవరాల్గా అందరు న్యాయం చేశారు. ఒక సాంగ్స్ విషయం తప్పి మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. ఇంకేదో ఒక సాంగ్ ఉండాలి, సాంగ్ మిస్ చేసినట్టున్నారు. ఓవరాల్గా చాలా బాగుంది. ఏదైనా సినిమాకి హైలైట్ అని చెప్పుకోండి క్లైమాక్స్, ఒక షాట్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు ఎంత తెలియని సార్ ఎక్స్పెక్ట్ చేయాలి. అంత బాగుంది.